అందరికీ నమస్కారం. నాకు దుశ్శకావ్యం సినిమా నుంచి బాగా పరిచయం కృష్ణారెడ్డి గారు. సో ఆయన నిజంగా 10 సినిమా దుశ్శకావ్యంలో ఉంటుందని అప్పుడే ప్రూవ్ చేశారు ఆ సినిమాతోటి. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ ఓ మంచి సినిమాతో ఆయన రావటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆ చిత్ర గారు అయితే చాలా అద్భుతంగా పాడతారని మనం గొప్పగా ఏం చెప్పక్కర్లేదు, అది అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. నిజంగా ఆ పాట అయితే చాలా చాలా బాగుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది. సో ఆవిడ పాట. అట్లాగే కొంతమంది చూస్తే మనం అచ్చు శ్రీదేవిలో ఉంది, ఇట్లా జయసుధ గారిలో ఉంది, జయపూర్లో అట్లా మనం పోల్చుకుంటూ ఉంటాం అంతకుముందు సక్సెస్ఫుల్ పర్సన్స్ తోటి. అలాగే హీరోయిన్ గారు చూసిన తర్వాత నాకు కొన్ని సీన్స్లో అంజలి గారు ఉన్నలా అనిపించింది నాకు. సో అది నేను చెప్పాను, నేను ఆల్రెడీ ఇప్పుడు చాలా బాగుంది సీన్స్లో హీరోయిన్. అలాగే హీరో ఫస్ట్ టైం చేశారు, నిజంగా చాలా అద్భుతంగా చేశారు సార్. సూపర్ అండి. ఫస్ట్ టైం చేసినలా అనిపించలేదు. అలాగే కమర్షియల్ బ్యాక్డ్రాప్లో వచ్చే సినిమా, చాలా సినిమాలు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఆ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కించారనిపించింది. అలాగే మెయిన్ ఇంకా మా రఘు గురించి వరుసగా ఆయన దూసుకుపోతూ ఉన్నారు. ఆయన ఈ సినిమాలో ఎంత ఇంపార్టెంట్ ఉందో ప్రత్యక్షం తెలుస్తుంది. మరి విలన్ అనాలో ఏమన్నా నాకు సిందూర్పు ఆ సినిమాలో ఆయన గుర్తొచ్చాడు నాకు. సో అంత ఎమోషనల్, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనిపించింది నాకు. అలాగే మ్యూజిక్ పరంగా అయితే దడదలాయించాడు. ఆయన పేరులో కూడా మదీనా ఎస్కే నా పేరు కూడా కలిసింది కాబట్టి సో ఆయన సక్సెస్ఫుల్గా ఎదుగుతారని, వరుసగా చేస్తారని, ముందుకెళ్తారని, చూసిపోతారని అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. సో ఈ కార్యక్రమం ఆహ్వానించిన మా నాగేశ్వరరావు కూడా థ్యాంక్స్ చెప్తాను. మంచి సినిమా అంటే నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్లో ఏదో ఉండలేదు, మామూలు రొటీన్ కాదని వచ్చి కూర్చున్నాను. కానీ ప్రతి పాట, ట్రైలర్ కానీ అన్ని అద్భుతంగా చేశారు. సో కులాల గురించి ఇంట్లో చాలా సినిమాలు వచ్చినాయి కానీ మరి దీంట్లో ఏ రకంగా చూపిస్తానో తెలియదు, కానీ చాలా అద్భుతంగా చేశారు. కొత్త అబ్బాయి కూడా బాగా చేశారు. సో ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.